హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంబ్రెల్లా టాపు కటింగ్ స్టిచ్చింగ్ రెండు స్టెప్ చెప్తాను. ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి. అంబ్రెల్లా పైనుంచి కింద వరకు ఒకేలాగా 2.5 మీటర్స్లో సరిపోతుంది. మళ్ళీ పైన వేరు కింద వేరు తీసుకునేటట్టయితే మనకి ఇక్కడ 3 మీటర్స్ వరకు పడుతుంది. 3 మీటర్స్ ఏమో మెయిన్ క్లాత్, 3 మీటర్స్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ మొత్తము 3 మీటర్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసేసుకొని తర్వాత 4 ఫోల్డ్స్గా చేసుకుంటున్నాను. మనకి వచ్చేసి పైనకు వచ్చేసేమో 1 మీటర్ 1 మీటర్ టు మన హ్యాండ్స్ని బట్టి ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎక్కువ లెంత్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఎక్కువ పడుతుంది 1 మీటర్ కన్నా ఎక్కువ, ఎందుకంటే లైనింగ్ తడిపి ఆరేసాక సింక్ అవుతుంది కాబట్టి. సో నేను ఇది తడిపి ఆరేసి సింక్ అయిన తర్వాత ఇప్పుడు లెంత్ అనేది పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఫస్ట్ టాప్ కోసము 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 14.5 తీసుకోవాలి. అప్పుడే మనకి 14 ఇంచెస్ వరకు వస్తుంది. అంటే ఒక హాఫ్ ఇంచ్, దేనికైనా సరే హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. ఓకేనా? ఏదైనా ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు 14 ఇంచెస్ కావాలంటే 14 ఎగ్జాక్ట్గా పెట్టుకోకూడదు. హాఫ్ ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఎక్కువ ఉంటేనే మనకి కుట్టుకునేటప్పటికి మనకు తగ్గిపోతుంది అనమాట, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసేమో 5.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. 6 ఇంచెస్ ఏమో ఆర్మ్ లెంత్ పెట్టుకున్నాను. ఆర్మ్ లెంత్ 6 ఇంచెస్, షోల్డర్ 5.5 అనమాట. ఈ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. చెస్ట్ 40 ఇంచెస్ అనమాట. ఇక్కడ నేను స్ట్రైట్గా లైన్ అనేది కొట్టుకుంటున్నాను. జస్ట్ 40 ఇంచెస్ అంటే మనం 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాము. 10 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ కొట్టుకున్న తర్వాత 1.5 ఆర్మ్ రౌండ్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఇలా మార్కింగ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీగా ఖర్చు కోసము తీసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి 2.3 ఇంచెస్ వరకు నెక్ పెట్టేసుకున్నాను. తర్వాత కిందకు వచ్చేసేమో 6 ఇంచెస్ నుంచి మన ఇష్టం అండి. ఇది లెంత్ వచ్చేసి ముందు వేరు, అంటే ముందు ఫ్రంట్ పార్ట్ వేరు, బ్యాక్ పార్ట్ వేరుగా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసేమో 6 ఇంచెస్, బ్యాక్ వచ్చేసేమో 7.5 వరకు తీసుకోవచ్చు. విడివిడిగా తీసుకున్నా పర్వాలేదు, సేమ్ తీసుకున్నా పర్వాలేదు. విడివిడిగా తీసుకుంటేనే మనకి అంటే బ్యాక్ వేరు ఫ్రంట్ వేరు కాబట్టి విడివిడిగా తీసుకుంటేనే నెక్స్ అనేవి బెస్ట్. సేమ్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకేసారి 2 కట్ చేసేసుకోవచ్చు. ఈ లెంత్ ఆ లెంత్ ఒకే విధంగా పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకే లెంత్లో తీసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే టక్స్ అనేవి నెక్ విడ్త్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ ఫ్రంట్ నెక్ విడ్త్ అనేది సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ తీసుకుంటున్నాను నేను, బ్యాక్ ఏమో తర్వాత తీసేసుకుంటాను. ఒకేసారి మనము ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి, చంక దగ్గరే ముడతలు అనేవి రాకుండా ఉండడం కోసము. ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నెక్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 7.5 వరకు సరిపోతుందండి. 7.5 వరకు సరిపోతుంది. అంటే లోపల ఇన్నర్స్ అనేవి మనకి కనిపించకుండా, అంటే మేము పెట్టి కొన్ని పైకి ఉంటాయి. కొంతమంది దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి. నెక్ అనేది డీప్ కావాలంటే కనుక కొంచెం వేరేవి ఇన్నర్స్ ఉంటాయి, అవి చూసుకోండి. ఓకేనా? ఎక్కువ ఇన్నర్స్ వల్లనే మనకి నెక్స్ అనేవి డీప్ పెట్టుకోలేమన్నమాట. కొంతమంది అలా వేసుకుంటారు, అది మీ రిక్వైర్మెంట్ బట్టి చేసేసుకోండి డీపా కాదా అనేసి. ఇక్కడైతే మనకి 7.5 ఇంచెస్ అయితే సరిపోతుంది.
ఇలా నెక్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను నార్మల్గా ఇక్కడ పెట్టిందని కాదండి, నేను నార్మల్గా చెప్తున్నాను మామూలుగా ఎంత అనేది. ఇప్పుడు నేను 7.5 ఉంటే 7 ఇంచెస్సే పెట్టుకుంటాను, ఎందుకంటే మనం కుట్టుకునే సరికల్లా 7.5 అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్ 6.5 రావాలనుకుంటే కనుక మనము 6 ఇంచెస్ అనుకోండి 5.5 పెట్టుకోవాలి. 6.5 రావాలనుకోండి 6 ఇంచెస్ ½ ఇంచ్ తగ్గించుకోవాలి. మన నెక్ కుట్టుకునే లోపలికి మనకు తగ్గిపోతుంది అనమాట. సో అది ఇక్కడది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పార్ట్ మనం తీసేసుకోవాలి. హ్యాండ్స్ మొత్తము మనము హ్యాండ్స్ లెంత్ వచ్చేసేమో మనకి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్లో మనము అందులో ఒక 4 to 5 ఇంచెస్ తీసేయాలి. 4 to 5 ఇంచెస్ ఎందుకంటే మనం కింద హ్యాండ్స్కి బాక్స్ ప్లీటెడ్ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. తీసేసి మిగిలిన హ్యాండ్స్ అనేవి నార్మల్గా కట్ చేసుకున్న తర్వాత బాక్స్ ప్లీటెడ్ ప్లీట్స్ అనేవి విడిగా స్ట్రైట్ కట్ పీస్ ఒకటి తీసుకొని మెయిన్ క్లాత్కి, దానికి లైనింగ్ ఏం అవసరం లేదు, ప్లీట్స్ అటాచ్ చేసుకున్న తర్వాత దానికి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడేమో లూజ్ వచ్చేసేమో నేను 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను హ్యాండ్ లూజు. తర్వాత హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసేమో 8 to 8.5 వరకు పెట్టుకోవచ్చండి. 7 ఇంచెస్ హ్యాండ్ లూజ్ అంటే 8.5 పెట్టేసుకోండి. అప్పుడు మనకి 9.5 వస్తుంది. 9.5 అనేది ఈ సైజు వాళ్ళకే సరిపోతుంది. 9.5 to 9.7. ఇది నేను కొంచెం లూజ్గానే కుడుతున్నా, ఉన్న దాని మీద లూజ్గానే కుడుతున్నాను. ఇది వచ్చేసి కుర్తీ కదా, తన సైజెస్ అనేవి మనకి తను ఈ సైజ్ పెట్టమంది. సో మనం ఇది పెడుతున్నాము. కొంచెం లూజ్ అయితే కనుక వాళ్ళు స్టిచ్ చేయించుకుంటామన్నారు. సో నేను అందుకనే మనము మెజర్మెంట్స్ లేకపోయినా కూడా ఎగ్జాక్ట్గా లేకపోయినా కూడా మనం అటు ఇటుగా చేసుకుంటే లూజెస్ ఉంటే కనుక చేసేసుకోవచ్చు. అది మనకు కుట్టే కొద్ది ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, దీనికి ఎంత పెట్టుకోవచ్చు అనేది. కుట్టే సైజెస్ని మనం సైజెస్ పద్దాక కుడుతూనే ఉంటాం కదా, సో మనకి మైండ్లో గుర్తుండిపోతుంది సైజెస్ కూడా కొన్నిటికి. తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. చెప్పా కదా, ఇప్పుడేమో షార్ట్ హ్యాండ్స్లా కట్ చేసుకున్న తర్వాత కిందేమో బాక్స్ ప్లీటెడ్ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అనేసి. తర్వాత మనము ఇంకా మిగిలింది మొత్తం ఏమో కింద టాప్ కోసము ఇప్పుడు మనము ఇవి కట్ చేసాం కదా, ఇవన్నీ ఏం లేకుండా సరిగ్గా ఇప్పుడు ఇది మనకి 4 ఫోల్డ్స్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. చూసుకొని ఇది టాప్ కోసమే కదా, ఇదేంటంటే మళ్ళీ ఒకసారి ఐరన్ కానీ లేకపోతే ఒకసారి కరెక్ట్గా చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే కనుక మనకి లైనింగ్ ఎగుడు దిగుడు వస్తుందన్నమాట. సో అందుకు ఇక్కడ మనం వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు వచ్చిన నడుములో 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు, అంటే మనం మొత్తము నడుముకి ఇప్పుడు మనకి 36 ఇంచెస్ నడుము రావాలి కదా. 36 ఇంచెస్ నడుముకి ఇంకొక అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఖర్చు అనేది యాడ్ చేసుకొని ఇలా క్రాస్గా మనము లైన్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ అనేది 2 to 3 ఇంచెస్ వరకు కొంచెం తగ్గించుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే అంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అయితే కిందకైతే ఉండకూడదు కదా. సో నేను ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకొని దీనికి వచ్చేసి మనము కొంచెం సైడ్స్కి జాయిన్ చేసేసుకుంటే మనము కింద కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం క్రాస్ ఎక్కువ ఉన్న కొంచెం పన్నా అనేది ఎక్కువ ఉంటే కనుక కూర్చునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సన్నగా ఉండే వాళ్ళకైతేనేమో ఇది సరిపోతుంది. మామూలుగా మనం కొంచెం అటాచ్ చేసుకుంటే కనుక కింద కూర్చునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. నడుం దగ్గర యాడ్ చేయొద్దు, కొంచెం కింద నుంచి
ఇక్కడ ఏదైతే మిగిలిందో ముక్కని, ఆ ముక్కని ఇటు పక్కన పెట్టుకోండి, సైడ్కి పెట్టేసుకొని నడుము దగ్గర వద్దు, ఇటు సైడ్ నుంచి అటాచ్ చేసేస్తే కనుక మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు సేమ్ లెంత్లో మనము ఆ ముక్కని కట్ చేసేసుకోవాలి. ఇంక ఇంతేనండి. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదా, మీరు ఒక్కసారి మెయిన్ క్లాత్ నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది, ఎక్కడెక్కడ ఏమేమి తీస్తున్నాను అనేది మీరు ఒకసారి గమనించండి. నేను దానికి వాయిస్ అనేది ఇవ్వట్లేదు, సో ఒక్కసారి మీరు చూసి గమనించండి ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఇక్కడ నేనైతే 4 ఫోల్డ్స్ అనేవి చేసుకున్నాను. దేనికైనా సరే బాడీ పార్ట్ 2 పార్ట్స్ కావాలి కదా. ఎప్పుడైనా సరే ఇది పెట్టేటప్పుడు ఫ్రంట్ది తీసుకోకూడదు, బ్యాక్ది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ది మనం లోతు తీసాం కదా ఆల్రెడీ, ఫ్రంట్ది మరి తీస్తే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకనే మీరు క్లాత్ కట్ చేసేటప్పుడు బ్యాక్ తీసుకోండి, కానీ ఎగ్జాక్ట్గా కట్ చేయకూడదు. ఏదైనా సరే ఎగ్జాక్ట్గా కట్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనమాట, కుట్టేటప్పటికి జారిపోతుంది. సో ఇలా హ్యాండ్స్ కింద పార్ట్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ తీసినట్టు నేను కింద టాప్ అయితే తీయట్లేదండి, మీరు ఒక్కసారి గమనించండి. లైనింగ్ పెట్టి కింద టాప్ మాత్రం లైనింగ్ పెట్టి తీయను నేను, ఎందుకంటే మనం లైనింగ్ అనేది ఉజ్జాయింపుగా తీసుకుంటాము కదా. సో అందుకు నేను ఇప్పుడు మళ్ళీ టాప్ కింద టాప్కి మాత్రము నీట్గా దీంట్లో మార్కింగ్ చేసేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్, తర్వాత టాప్, కింద టాప్ అండి. చూసారు కదా, నేను నడుము తీసుకున్నాను. సేమ్ నడుము వచ్చేసి ఓన్లీ లైనింగ్ అంతే తీసుకుంటాము. అంటే పైన ఏదైతే మనం 36 ఇంచెస్ రావాలి, 36 ఇంచెస్కి 4 ఇంచెస్ యాడ్ చేశాను నేను. 4 ఇంచెస్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో కుర్తీ అనేది మనకి టాప్ అనేది ఎంత లెంత్ కావాలో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనము తీసుకోవాలి. అప్పుడే మనకి అంబ్రెల్లా మార్కింగ్ ఉన్నట్టు. చూసారు కదా, ఇటు సైడ్ కింద నుంచి ఒక 3.5 ఇంచులు మనం ఇలా పైకి పెట్టుకుంటే, 3 ఇంచులు టు 3.5 ఇంచులు పైకి పెట్టుకుంటే మనకి అంబ్రెల్లా షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఇదొక్కటి మీరు గమనించాలి. తర్వాత దీనికి స్టిచ్చింగ్ అండి, ఇది కటింగ్ అయిపోయింది. ఇంకా మిగిలిన ముక్కలు వచ్చేసేమో కింద ఒక ముక్క మిగిలింది కదా మనకి, అంబ్రెల్లా లెంత్ పోను కింద ముక్క వచ్చేసాము బాక్స్ ప్లీటెడ్కి. స్టిచ్చింగ్ అండి, స్టిచ్చింగ్ వచ్చేసేమో మామూలుగా నెక్ అను కింద, ఇప్పుడు నేను వచ్చేసి ఇది లైనింగ్ తిప్పేయాలన్నమాట. సో మెయిన్ సైడ్ అటాచ్ చేస్తున్నాను అనమాట. అంటే మెయిన్ సైడ్ మన ఇక్కడ మధ్యలో పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవాలి కాబట్టి నేను దానికి విడదీశానండి. విడదీసేసి మెయిన్ క్లాత్కి పెట్టేసి ఇలా విడివిడిగా కుట్టుకుంటున్నాను. విడివిడిగా కింద నుంచి ఓన్లీ నెక్ వరకు. తర్వాత ఇది లైనింగ్ అనేది తిప్పేసేసి ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి మధ్యలో నేను పోట్లీ బటన్స్ అనేవి పెట్టడం కోసం అనమాట. ఇప్పుడు ఈ నెక్ ఈ మధ్యలో ఉన్నది కట్ చేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది మొత్తం కట్ చేసేసి మనము ఇలా తిప్పేసుకోవాలండి. ఇలా మొత్తము లైనింగ్ అనేది తిప్పేసేసుకొని నెక్ దగ్గర నుంచి ఒక కుట్టు అనేది 2 కుట్టుకోవాలి, 2 పార్ట్లు కుట్టుకోవాలి. లైనింగ్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి. మీకు కనుక కరెక్ట్గా షేప్ రాకపోతే స్క్రూ డ్రైవర్ కానీ నీడిల్ కానీ ఏదైనా చిన్న దాంతో గట్టిగా అనకండి, ఎందుకంటే కుట్టు ఊడిపోయేటట్టు అనకండి, కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కొంచెం చిన్నగా అనుకుంటే సరిపోతుంది.
ఇది నెక్ వరకు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనము లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇంకా నెక్ తిప్పేసుకోండి, ఆ రెండు నెక్ పీస్ అయినా యాడ్ చేసుకోండి, ఆ లైనింగ్ అయినా తిప్పేసుకోవచ్చు. మన బ్లౌజెస్కి నెక్ పీసెస్ యాడ్ చేస్తాం కదా, అలా అయినా వేసుకోవచ్చు, ఆ నెక్ అయినా లైనింగ్ అయినా తిప్పేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము కింద ఒక క్లాత్ పెట్టానండి విడిగా. నేను కింద ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి, కింద ఎక్స్ట్రా క్లాత్ ఏమో డబల్ ఫోల్డ్లో చేసి కింద ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసేసి పైనేమో వాటికి మధ్యలో పోట్లీ బటన్స్ అనేవి పెట్టాను. ఇప్పుడు అర్థమైందా లైనింగ్ ఎందుకు తిప్పేశానో. కింద అయితేనేమో ఎక్స్ట్రా క్లాత్ అంతే ఉంది, 2 ఫోల్డ్స్ చేసి. అంటే ఎక్స్ట్రా క్లాత్ అంటే ఏంటంటే ఏం లేదు, ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని డబల్ ఫోల్డ్ చేసేసి కింద పెట్టాను. ఈ బాడీ పార్ట్కి రెండింటికి మధ్యలో కింద క్లాత్ అనేది పెట్టి ఈ రెండింటికి మధ్యలో పోట్లీ బటన్స్ అనేవి ఒక్కొక్కటిగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇదే విధంగా లైనింగ్ పార్ట్ ఒకటి, ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా కింద వరకు మనము కరెక్ట్గా చూసుకుంటూ, కింద క్లాత్ కూడా చూసుకుంటూ, రెండింటికి మధ్యలో అటాచ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ కింద వరకు పోట్లీ బటన్స్ అనేవి పెట్టేసుకుంటే, మరీ ఎక్కువ పెట్టకండి, కింద వరకు పెట్టకండి. కింద మనం బాడీ ఏదైతే కింద పార్ట్ ఉంటుందో అది అటాచ్ చేయాలి కదా, సో అందుకోసం అనమాట. మొత్తం ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము టక్స్ అనేవి పెట్టుకోవాలి. షోల్డర్ మధ్యలో నుంచి పట్టుకొని 3.5 to 4 ఇంచెస్ వరకు టక్స్ అనేవి వేసుకోవచ్చు. 2 పార్ట్స్ అంటే ఇటు పక్కన ఇటు షోల్డర్కి మధ్యలో 2 టక్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు పోట్లీ బటన్స్ అయిపోయినాయి, దీనిలాగే పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ టక్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేసిన తర్వాత మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కోసము ఒక చిన్న ముక్క ఉంటుంది. ఇది వచ్చేసి 4 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనకి 4 ఇంచెస్ హ్యాండ్స్ కావాలంటే 5 ఇంచెస్ తీసుకోవాలి, అప్పుడే మనకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను 2 ఇంచెస్ గ్యాప్లో మార్కింగ్ అనేది ఫస్టే చేసుకున్నాను. 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఇంచెస్ వదిలేసేసి ఒక 2 ఇంచెస్ నుంచి ఇంకొక 2 ఇంచెస్ మీదకి, అంటే క్లాత్ ఎక్కువ లోపల ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకోవాలి మనము. ఇలా ఒక్కొక్క 2 ఇంచెస్ నుంచి ఇంకొక 2 ఇంచెస్ వరకు క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా బాక్స్ ప్లేటెడ్ టైపు మనము పెట్టేసుకోవాలి. తర్వాత ఏదైతే మనం అటాచ్ చేసామో అది తిరగలు తిప్పి దీనిపైన అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్కి మెయిన్ హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనము ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో ఆ మెయిన్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లోత్ అనేది కటింగ్ అప్పుడు తీయలేదు కదా, సో ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఇలా ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే స్టిచ్చింగ్ అప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అనేవి 2 సైడ్స్న సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్కి మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనము 2 సైడ్స్ 2 వైపున అంటే
ఫస్ట్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది. ఫ్రంట్కి 2, బ్యాక్కి 2, 2 జాయింట్స్ సైడ్కి అవ్వాల్సిందే అనమాట. అలా తీసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్, ఫ్రంట్కి 2, బ్యాక్కి 2, ఇలా మొత్తం అటాచ్ చేసేసుకొని మెయిన్ పార్ట్కి మనం జాయింట్ చేసేసుకోవడమే. మెయిన్ ఏదైతే మనకి టాప్ ఉందో, మెయిన్ క్లాత్ ఉందో, ఆ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 2 సైడ్స్ మనము జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ లైనింగ్ అనేది క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. పోగులు అనేవి రాకుండా అనమాట. ఇలానే ఫ్రంట్ బ్యాక్ 2 చూసారు కదా, ఇటు సైడ్ అటాచ్ పడింది, ఇటు సైడ్ ఇలా అటాచెస్ అనేవి చేసుకోవాలి. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఒక పార్ట్ మాత్రమే. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకొని తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత కొంచెం ఏమైనా సైడ్లో లైనింగ్ ఏమైనా ఎక్కువ వస్తే కొంచెం కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్కువ వస్తే కనుక కట్ చేసేసుకోండి. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసేసి మనము బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేయాలన్నమాట. కింద పార్ట్ని జాయిన్ చేయాలి. మనం అటాచ్ చేసే క్లాత్ తిరగలు తిప్పి ఉండాలి. ఓకేనా? ఇలా సరిగ్గా చూసుకుంటూ 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఒకసారి 2 జాయింట్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్, చెస్ట్, వేస్ట్ అన్నీ మార్కింగ్ చేసేసుకొని సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే మనకి కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. అంబ్రెల్లా టాప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, అక్కడ కుచ్చిళ్ళ దగ్గర మనమేమి పైన వచ్చేసి మనమేమి లూజ్ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కుచ్చిళ్ళు అనేవి మనం లూజ్గానే వేసుకుంటాం కదా. ఎక్కడైతే కుచ్చిళ్ళు స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కుచ్చిళ్ళ దగ్గర మనమేమి ఎక్కువ మార్కింగ్ చేసుకోవద్దు. కాకపోతే ఒకటి హ్యాండ్స్, మన ఏదైతే హ్యాండ్స్ ఉన్నాయో ఆ హ్యాండ్స్ దగ్గర ఎంతైతే లూజ్ ఉందో ఆ పైన కూడా అక్కడి నుంచి కూడా అలానే కుట్లు అనేవి వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసేమో హై చెస్ట్ చూసుకోవాలి, అంటే చంకల దగ్గర అనమాట. ఇటు చంక నుంచి హ్యాండ్స్ కింద అనమాట. హ్యాండ్స్ కింద చూసేసుకుంటే చెస్ట్ సరిపోతుంది. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ మార్కింగ్ చేసేసుకొని వేస్ట్ కూడా మార్కింగ్ చేసేసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ని జాయిన్ చేయాలి. తర్వాత కుట్టుకుంటూ వస్తూ ఫస్ట్ మనము ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లైనింగ్ని వదిలేసేసి ఇక్కడ కొంచెం గట్టి కుట్టు వేసేసి లైనింగ్ వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి కింద పైన 2 లైనింగ్స్ అనేవి వేరు చేసేసి మెయిన్ క్లాత్ కుట్టుకున్న తర్వాత దాని పక్కనే ఇంకో కుట్టు వేసుకుంటూ లైనింగ్ క్లాత్ అనేది కుట్టుకోవాలి. ఇంతేనండి. మీకు నేను లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్లో ఇలాంటివి చాలా చెప్పాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో ఫైనల్గా మీరు ఒక్కసారి లైనింగ్ కూడా ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది చూడండి ఒకసారి. ఓకేనా? తర్వాత నేను లాస్ట్లో ఫైనల్గా లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను.
ఎవరికైనా ఈ క్లాత్ కావాలన్నా, టాప్ కావాలన్నా, ఐ మీన్ స్టిచ్ చేసి కస్టమైజ్ చేసి కావాలన్నా కూడా నన్ను అడగండి. మీకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరిగా చెప్తాను ఎంత పడుతుంది ఏంటనేది క్లాత్. దాన్ని బట్టి మీరు క్లాత్ చూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కత్ టాప్ అండి. ఇది వచ్చేసి మనకి 3 మీటర్స్ క్లాత్ పట్టింది. 3 మీటర్స్ క్లాత్కి ఫ్రంట్ పోట్లీ బటన్స్ వైట్ క్లాత్ పెట్టి కుట్టాను. పాప్లైన్ క్లాత్, వైట్ క్లాత్ అంటే మనం ఏదైతే లంగాలకి యూజ్ చేస్తామో దాన్ని పాప్లైన్ క్లాత్ అంటారు. అది యూజ్ చేస్తాను నేను. చూసారు కదా ప్రిల్స్ కూడా అన్నీ నీట్గా ఎంత బాగా వచ్చాయో. నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా ఈ టాప్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి.